అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే చాలామంది మగవాళ్ళు ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నా వాళ్ళు అసలు ఆ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు PDE5 ఇన్హిబిటర్స్ అంటారు, దాన్నే వైగ్రా ట్యాబ్లెట్స్ అంటారు. చాలామంది ఎక్కువ డోసులో ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ వాడతా అవసరం లేకుండా కూడా ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటా సెక్షువల్గా చాలా రకాలుగా నష్టపోతున్నారు. అసలు ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి కరెక్ట్గా రీజన్స్ ఏంటి, అండ్ ఎప్పుడు ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ అనేది కరెక్ట్గా సెక్షువల్గా ఈ ఈడీ ప్రాబ్లం ఉన్నప్పుడు వర్క్ అవుతాయి, అండ్ ఎక్కువసార్లు సెక్షువల్గా ఈ ఈడీ లేదా అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరము అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు దానికి కరెక్ట్గా కారణం ఏమిటి, హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే అంగానికి సంబంధించిన రక్తనాళాల్లో నరాల్లో ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే అంగానికి సంబంధించిన మజిల్లో పెన్నిస్లో ఉండే కార్పోరా క్యావర్నోసా మజిల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే అది సైకలాజికల్ రీజన్సా అనేది కారణం తెలుసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కామన్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కామన్గా తీసుకునే ట్యాబ్లెట్స్ ఏమిటి అని అంటే జనరల్గా ఏదర్ ఈ వైగ్రా ట్యాబ్లెట్, దీన్నే సిల్నాఫిల్ సిట్రేట్ అంటారు, లేకపోతే సియాలిస్, దీన్నే టెడ్లాఫిల్ అంటారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన డ్రగ్స్ ఏంటి అని అంటే ఏదర్ ఎవనాఫిల్ కానివ్వండి, లేకపోతే వడినాఫిల్ కానివ్వండి, ఇటువంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటా వాళ్ళ అసలు ఈడీ ప్రాబ్లంకి రీజన్ ఏంటో తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వాడుకుంటా అవసరం లేని ట్యాబ్లెట్స్ ఎక్కువ డోసులతో వాడుకుంటా సెక్షువల్గా వాళ్ళ చేతులారా వాళ్ళే నష్టాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే సెక్షువల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ ఎంత తొందరగా దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ కారణం ఏంటనేది కరెక్ట్గా తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, అండ్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఒకవేళ వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లం కనుక హార్మోన్స్ వల్ల ఐదర్ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ లేదా ఎస్ట్రోడియోల్ హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ హార్మోన్స్ని కరెక్ట్ చేస్తే గ్యారంటీగా వాళ్ళకి ఎరెక్షన్స్ అనేవి నార్మల్గా వస్తాయి. ఒకవేళ సైకలాజికల్ రీజన్స్ వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లేదా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు, సెక్స్ చేయలేనేమో అనే ఒక భయంతోనో, లేకపోతే సెక్షువల్గా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వదు అనే ఒక భయంతోనో, లేకపోతే అంతకుముందు 1 లేదా 2 సార్లు సెక్షువల్గా ట్రై చేసి ఫెయిల్ అయిపోవటం వల్ల, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల, సైకలాజికల్ రీజన్స్ వల్ల ఎరెక్షన్ రావట్లేదు అనుకోండి, అటువంటి వాళ్ళలో సెక్షువల్గా కౌన్సిలింగ్ చేసి కొంత పార్ట్నర్ సైడ్ నుంచి కొంత అష్యూరెన్స్ రావటము, అండ్ పార్ట్నర్ సైడ్ నుంచి కొంత ఎక్స్ట్రా సపోర్ట్ వచ్చి 1 లేదా 2 సార్లు వాళ్ళు సెక్షువల్గా ట్రై చేస్తే డెఫినెట్గా వాళ్ళకి అసలు ఈ మెడిసిన్స్ ఇట్లాంటివన్నీ ఎటువంటి అవసరం లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్లో డయాబెటీస్ లేదా హైపర్ టెన్షన్ ప్రాబ్లం వల్ల, అంటే షుగరు లేదా బీపీ ప్రాబ్లం వల్ల, లేకపోతే స్మోకింగు, ఆల్కహాల్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, ఒబేసిటీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోవటము, లేకపోతే పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ సప్లై తగ్గిపోవటము లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చినప్పుడు లో డోస్లో ఈ ట్యాబ్లెట్స్ వాడుకుంటా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే, అంటే ఎక్సర్సైజ్ చేసి వెయిట్ కంట్రోల్లో ఉండటము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేసి వెయిట్ కంట్రోల్లో ఉంటే చాలామంది ఎరెక్షన్స్ నార్మల్గానే పెరుగుతాయి. కానీ చాలామంది ప్రతిదానికి షార్ట్ కట్ లాగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఒకరోజు సెక్షువల్గా ట్రై చేసి కలవలేకపోతే ఎమ్మంటే ఆ రోజు నైట్ వెళ్ళో లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళో ఇమీడియట్గా ఈ ట్యాబ్లెట్స్ తెచ్చేసుకొని ఎక్కువ డోసులు వేసుకుంటా సెక్షువల్గా చాలా ఇబ్బంది పడతా అనవసరంగా వాళ్ళ యొక్క సెక్షువల్ ప్రాబ్లం రీజన్ ఏంటో తెలుసుకోకుండా ట్యాబ్లెట్స్ వాడుకుంటా ఇంకా ఎక్కువ నష్టం చేసుకుంటున్నారు వాళ్ళే. సో ఎప్పుడైనా సరే సెక్షువల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ వైగ్రా ట్యాబ్లెట్స్ కాదు వాడాల్సింది, ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలిసి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ఆ రీజన్ని ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే డెఫినెట్గా సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి.
ఎవరైనా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో లేదా అంగస్తంభన సమస్యతో సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఈ 5 ప్లేసెస్లో విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా మా దగ్గర ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చెక్ చేసి రీజన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా 100% సెక్షువల్గా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.